ఇప్పుడు ఇవి పట్టించుకునే కాదు, ఆయన ఏం పట్టించుకునే పరిస్థితిలో లేడు. నేను తెలంగాణ వచ్చింది నేను వంట అన్నట్టు అన్నాడు ఆయన. ఇవన్నీ చేపిస్తున్నది కల్వకుంట్ల తారక రామారావు. వామన్ రావు హత్య కానీ, ఆర్మూర్ల నా మీద జరిగిన హత్యా యత్నం కానీ, ఇటువంటి దుర్మార్గులు దుష్టులు ఎవరైతే మీ మున్సిపల్ చైర్మన్, మార్కెట్ కమిటీ చైర్మన్ వీళ్ళందరికీ అండగాని ఇవన్నీ చేసేది ఈ విధవ ఒక్కడే కల్వకుంట్ల తారక రామారావు. ఎన్ని రోజులు ఆపుతావు సిబిఐ ఎంక్వైరీ? ఈ కేసుల సిబిఐ ఎంక్వైరీ పడేటట్టు చేస్తాం. నువ్వు ఎన్ఓసి ఇవ్వవు. నీ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది, ఎన్ని రోజులు ఇవ్వవు? నీ రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 2023 తర్వాత టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉంటే నేను గొంతు కోసుకుంటా. మీ అయ్య దళితుణ్ణి ముఖ్యమంత్రి చేయలేదు, గొంతు కోసుకోలేదు. నీకు ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి ఈ రాష్ట్రంలో కుక్క కూడా ఓటేసే పరిస్థితి లేదు. కుక్క కూడా ఓటేసే పరిస్థితి లేదు బిడ్డ. సంవత్సరం ఆగు, నువ్వు వేయకు సిబిఐ ఎంక్వైరీ, మేము వేస్తాం. ఏడిపోతారు, చచ్చిపోతారు. ఐళ్ళు ఏడుగురు ఇట్లా పేర్లేంది? పల్లె జితేందర్ గౌడ్ ఆత్మహత్య చేసుకుంటాడా? ఏడిపోతాడండి. యాదగిరి, పృథ్వీరాజ్ గౌడ్, తోటా కిరణ్, కన్నాపురం కృష్ణ, ఎవరో స్వరాజ్ అట, ఇంకో సిఐ ఇప్పుడు తుంగతురుతున్నాడు. ప్లస్ ఇగో ఈయనను ఎందుకు పట్టుకుంటలేరు? బాసం శ్రీనివాస్, ఆయన పేరు సూసైడ్ నోట్లు ఉన్నది. ఆయనని పట్టుకొని ఇప్పటివరకు ఎంక్వైరీ ఎందుకు చేస్తలేరు? అంటే ఎంత దరిద్రం సిస్టమ్ అయిపోయిందంటే, నా మీద అటాక్ చేస్తే నేను పోయి కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ మీద ఎఫ్ఐఆర్ కాలే. ఇలాంటి కమిషనరే గుండాగా తయారైపోయాడు నిజామాబాద్లో. కమిషనరే టీఆర్ఎస్ నాయకుడు లెక్క, టీఆర్ఎస్ కార్యకర్తల లెక్క కత్తులు కటార్లు పట్టుకొని పంపిస్తున్నాడు. ఇట్లా సిస్టమ్ తయారైపోయింది. అందుకే నేను నా సెక్యూరిటీ నేను పెట్టుకున్న వాళ్ళకు బంధుకు ఇచ్చిన. ఇటువంటి వామన్ రావు గారు కానీ, వాళ్ళ దంపతులు కానీ, ఈ కేసు కానీ బీజేపీ కార్యకర్తలను కొడుతున్నారు, చంపుతున్నారు అంటే సరే, టీఆర్ఎస్ పార్టీని బొందబెడేందుకు ప్రయత్నం చేస్తున్నారంటే ఇంతో అంతో 5% 10% నేనన్నది ఏమన్నా ఆలోచన చేయొచ్చు. వీళ్ళకి ఏం పని అండి? వీళ్ళని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు ఇటువంటి వాళ్ళని? టోటల్ ఎక్స్టార్షన్ సార్. కాళేశ్వరం కాడికెళ్ళి చిన్న చిన్న కాలువ దాకా పైసలు 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 సంపాదించుడు, పైసలు సంపాదించడానికి ఇలా పానాలు కూడా తీస్తున్నారు. దీనికంటే దరిద్రం మన తెలుగు రాష్ట్రాలల్లో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు విడిపోయినాక ఎన్నడూ చూడలే అంత అష్టదరిద్రంగా తయారవుతుంది. ఒక్కడి వల్ల మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ కేటీఆర్ అనేటోడే దుష్టుడు. అందరూ ఇటువంటి దరిద్ర నాయకులు ఏదైతే ఉన్నారో ఇవన్నీ చేసేటోళ్ళు అలా అందరూ ఈయన బ్యాచే. ఆ కేసీఆర్కి మంత్రులను కలిసే టైం లేదు, ఎంపీలను కలిసే టైం లేదు, ఎమ్మెల్యేలను కలిసే టైం లేదు. ఇవాళ పెద్ద వడ్ల పంచాయతీ నడుస్తున్నది, రైస్ మిల్లర్లను కలిసే టైం లేదు. ఆయనకి గివ్యాన్ని ఏనికి ఏం సంబంధం ఉంటుంది? ఈ దుర్మార్గుడే. సిబిఐ ఎంక్వైరీ తప్పకుండా పడుతుంది. వీళ్ళు వేస్తే ఇప్పుడు పడుతుంది, వీళ్ళు లేకుంటే వచ్చే సంవత్సరం పడుతుంది. ఇందులో ఉన్న 7 ప్లస్ ఈ బాసం శ్రీనివాస్ ఏ ఒక్కడు కూడా తప్పించుకొని పోయే పరిస్థితి ఉండదు. అదే రకంగా వామన్ రావు దంపతుల హత్య కేసు మీద కూడా జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.